ప్రస్తుతం నేను గోషామల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవన్కి సంబంధించి 2025లో శంకుస్థాపన కూడా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి ఇదైతే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ చూస్తున్నాగా చుట్టుపక్కల మనం అటు ఇటు దాదాపు పోలీస్ స్టేడియంలో దాదాపు 26 ఎకరాలకు సంబంధించి 26 ఎకరాల్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ అయితే నిర్మించడానికి ప్రభుత్వం అయితే పూనుకుందని చెప్పేసి దాదాపు 32 లక్షల చదరపు అడుగులతోని పెద్ద ఎత్తున 2000 పడకల బెడ్స్ సామర్థ్యం సంబంధించి చాలా పెద్ద హాస్పిటల్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్మించడానికి అయితే పూనుకున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో దాదాపు 2 బేస్మెంట్ ఫ్లోర్లు పార్కింగ్ కోసమే 2 బేస్మెంట్తో పాటు దాదాపు 12 అంతస్తుల్లో చాలా పెద్ద ఎత్తున అధునాతన సౌకర్యాలతో అటు రోబోటిక్ సర్జరీ యూనిట్లు కానీ ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ కానీ మొత్తం 29 డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఈ హాస్పిటల్కి సంబంధించి 29 డిపార్ట్మెంట్లు ప్లస్ 8 అడ్వాన్స్డ్ స్పెషాలిటీ వింగ్స్ కూడా పాటు ఇటు నర్సింగ్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజ్ కానీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఏదైతే స్టాఫ్కి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సివేజ్ ట్రీట్మెంట్తో పాటు బయోమెడికల్ వేస్ట్ సంబంధించి మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మొత్తం ఇట్లా చాలా వరకు అధునాతనమైన టెక్నాలజీతోని ఉస్మానియా హాస్పిటల్ నిర్మించడానికైతే జనవరి 2025 సంబంధించి జనవరి 31న కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. సో ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను ఈ ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏదైతే అంటే ఇటు అటు 2 మధ్యలో ఒక చిన్న కాలనీ ఉంది. ఈ కాలనీకి సంబంధించి దాదాపు ఇప్పుడు నేను ఏదైతే ఈ బిల్డింగ్ మీద ఉన్నానో చూస్తున్నా కానీ మొత్తం చుట్టుపక్కల ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఈ ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే కొత్త భవనం కడుతున్నారో ఈ ఉస్మానియా హాస్పిటల్ 26 ఎకరాల మధ్యలో వీళ్ళు ఉన్నారు. సో ప్రభుత్వం వీళ్ళకైతే నోటీసులు కూడా ఇచ్చింది, మీకు టీడీఆర్ ఇస్తాం, వెంటనే ఇల్లులు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకు చెప్పేసిన పరిస్థితి. దాదాపు 2700 కోట్లతోని కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించడానికి వీళ్ళు ఈ కాలనీ అయితే ఏదో అడ్డంగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నా కదా, అటు ఇటు వర్క్స్ నడుస్తున్నాయి కదా, మధ్యలో ఈ కాలనీ ఉంది. ఈ కాలనీకి సంబంధించి రోడ్డు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఆ ప్లాన్లో భాగంగా కూడా నేను ప్రస్తుతం ఉన్న ఈ కాలనీకి సంబంధించి ప్లాన్లో ఇది రోడ్డు ఉంది. సో రోడ్ వైండింగ్లో మీ ఇల్లులన్నీ కూడా కోల్పోతారు. సో ఖచ్చితంగా మీరు ఇల్లులు ఖాళీ అని చెప్పేసి ప్రభుత్వం తరపున కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలాసార్లు వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి కూడా కాలనీ వాసులు ఆందోళనలు చేపట్టారు. దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఏదైతే ఎప్పుడైతే కొత్త ఉస్మానియా హాస్పిటల్ స్టార్ట్ అయిందో నిర్మాణం సంబంధించి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మాకు నిద్ర లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అధికారులు వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాగా. దాదాపు ఒక 30-40 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాదాపు 60 గజాలు 70 గజాలు 80 గజాల్లో 3-4 అంతస్తులు కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌస్ లేపుకున్న పరిస్థితి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వీళ్ళు 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంబంధించి మన నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ చాలామంది సెటిల్ అయిన పరిస్థితి. సో మేము ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్ కడితే మేము నిరాశ్రయాలు ఎందుకు కావాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. సో చూద్దాం, మనం ఈ కొత్త హాస్పిటల్ సంబంధించి వీళ్ళు హాస్పిటల్ కడితే మేము నిరాశ్రయాలు కావాలా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాగా. మొత్తం ఇది ఎగ్జాక్ట్ ఈ కాలనీ అనేది అటు ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే 26 ఎకరాలు గవర్నమెంట్ నిర్మించదలుచుకుందో ఎగ్జాక్ట్ హాస్పిటల్ మధ్యలో ఉంది అని చెప్పేసి. సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేయము. ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే మాకు సంబంధించి నష్టపరిహారం ఏంటో దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మాతో ఇంతవరకు సంప్రదించలేదు. కేవలం మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ట్రై చేస్తున్నారని చెప్పేసి కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో మనం కాలనీ వాసులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నారు కదా, నా వెనకాల కాలనీ కనబడుతుంది కదా, దాదాపు ఇదే కాలనీ 100 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాము. కాలనీకి సంబంధించి ఇక్కడ ప్లకార్డ్స్ కూడా పట్టుకొని బ్యానర్స్ కూడా కాలనీలో అయితే ఏర్పాటు చేశారు. రోడ్డు ఆల్టర్నేట్ గవర్నమెంట్ రోడ్డు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడి నుంచి గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి మీరు రోడ్డు తీసుకొచ్చామని చెప్పేసి కూడా కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు 60-80 గజాలకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపు 2-3 ఫ్లోర్లు కట్టుకున్న పరిస్థితి. 2-3 ఫ్లోర్లలో కూడా మేము 100 ఏళ్ళుగా ఉంటున్నాం. దాదాపు మేము మా తరతరాలుగా ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కిరాయిల మీద బతుకుతున్నాం, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మేము ఇక్కడ 100 ఏళ్ళుగా ఉంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఉస్మానియా కొత్త హాస్పిటల్ అని చెప్పేసి మా ఇల్లులు కూడగొడతాం, ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించి
ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. కేవలం టీడీఆర్ ఇస్తే టీడీఆర్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ జబర్దస్త్ చేస్తుంది మా పైన. దాదాపు 1 ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన వెనకాల కూడా కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి ఏమైనా ఆఫర్ చేస్తుందా, లేకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుంది, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.